ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కీలకమైన బ్లాక్ బాక్స్ కూడా దొరకడంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ వీడియో రికార్డర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లుగా తెలిపిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునే వీలు కలుగుతుంది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై బ్లాక్ బాక్స్ దొరికింది. విదేశాల్లోని ల్యాబ్లో బ్లాక్ బాక్స్ను విశ్లేషించనున్నారు నిపుణులు. ఇక బ్లాక్ బాక్స్ కంటే ముందే డిజిటల్ వీడియో రికార్డర్ను గుజరాత్ ATS స్వాధీనం చేసుకుంది. శిథిలాల నుంచి DVR లభ్యమైంది. DVRలో ప్రమాద దృశ్యాలు ఉండే అవకాశం ఉంది. డిజిటల్ వీడియో రికార్డర్లో కీలక సమాచారం ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. DVRను డీకోడ్ చేస్తే మరింత సమాచారం దొరికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నిపుణులు DVRను అనలైజ్ చేయనున్నారు. ఇక ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం AIB దర్యాప్తు జరుగుతోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిపుణులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా ప్రమాదంపై దర్యాప్తు చేయనుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, గుజరాత్ ATSలతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, అమెరికా సహా వివిధ దేశాలు టెక్నికల్ సపోర్ట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చాయి. కూలిన విమానం బోయింగ్ సంస్థకు చెందినది కావడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై DGCA ఫోకస్ చేసింది. భారత్లో అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుంది. DGCA ఆదేశాలతో ఎయిర్ ఇండియా చర్యలు ప్రారంభించింది. బోయింగ్ 787-8, బోయింగ్ 787-9 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ చేయబోతున్నారు.